ఇటీవల మెదక్ పక్కన ప్రవహిస్తున్నటువంటి పసుపులేరు లేదా హరిద్ర నదిలో మా కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధక సభ్యుడైనటువంటి మత్స్య ప్రణయ్ కుమార్కు రాతి పనిముట్లు లభించాయి. అందులో పాత రాతి యుగం పనిముట్ల నుంచి కొత్త రాతి యుగం వరకు కూడా ఉన్నాయి. వాటన్నిటితో పాటు తాను ఒక అపరూపమైనటువంటి ఆంథ్రోపోమార్ఫిక్ రాతి కడ్డీని సేకరించాడు. అది అచ్చం గతంలో సిద్దిపేట జిల్లా పుల్లూరులో తెలంగాణ వారసత్వ శాఖ వాళ్ళు తవ్వకాలు లభించినటువంటి ఒక రాతి కడ్డీ, అడుగు పొడుగున్న రాతి కడ్డీ, ఒక అమ్మదేవత శిల్పంగా గతంలోనే గుర్తించడం, దాని గురించి తెలియపరచడం జరిగింది. ఇప్పుడు అటువంటిదే, దాన్ని పోలినటువంటిదే మరొక రాతి కడ్డీ. అయితే ఇది కొంచెం కింది వైపు అరుగుదలలో ఉన్నటువంటి, అది నీళ్ళల్లో బహుశా ప్రవాహంలో కొట్టుకొని పోయి అరిగిపోయి ఉంటుంది. మరొక అమ్మదేవత వంటి విగ్రహం లభించడం, గతంలో మళ్ళీ నంగునూరులో కూడా పుల్పాక శ్రీనివాస్ కూడా ఒక అమ్మదేవత శిల్పం, రాతి అమ్మదేవత శిల్పం లభించింది. గతం మట్టి అమ్మదేవతలు కూడా లభించినవి కొత్త రాతి యుగానికి సంబంధించినట్టు. ఈ రాతి ఆంథ్రోపోమార్ఫిక్ శిలల్ని మాత్రం కొత్త రాతి యుగం చివరిలో, పెద్ద రాతి యుగం ప్రారంభంలోని శిల్పాలుగా చరిత్రకారులు గుర్తించారు.